రాజమౌళి గారు మహేష్ బాబు గారి పాస్పోర్ట్ సీజ్ చేశారంట. రాజమౌళి గారు మహేష్ బాబు అన్న ఇద్దరు కాంబినేషన్లో మూవీ వస్తుందని అందరికీ తెలిసిందే. అయితే మహేష్ బాబు గారు ఎక్కువగా హాలిడే వస్తే వెకేషన్స్కి అని చెప్పి ట్రిప్పులకు వెళ్తూ ఉంటారు ఇంటర్నేషనల్ అలా. రీసెంట్గా రాజమౌళి గారు పాస్పోర్ట్ పట్టుకొని ఎదురు సింహం ఉండిద్ది అక్కడ సీజ్ చేసినట్టు అప్లోడ్ చేశారు. అయితే ఆ వీడియో చూసిన కాడి నుంచి అందరూ మహేష్ బాబు అన్నని ఎక్కడికి వెళ్ళనివ్వకుండా, అంటే మూవీ అయ్యే వరకు ఇక్కడే ఉండేటట్టుగా సీజ్ చేశారు అని ఇండైరెక్ట్గా చెప్తున్నట్టు చెప్పారు. అది నిజమే అని అందరికీ తెలుసు, ఎందుకంటే ఎదురు లైన్ బాంబు ఉండిద్ది. పాస్పోర్ట్ పట్టుకొని నవ్వుతూ ఉంటారు రాజమౌళి గారు. మనందరికీ తెలిసిందే, రాజమౌళి గారి మూవీ చేసేటప్పుడు ఇంకే మూవీ కూడా చేయరు చాలామంది. అలాగే మహేష్ బాబు గారు కూడా గుంటూరు గారం తర్వాత ఇప్పుడు దాకా ఏ మూవీ చేయలేదు, అలాగే ఏ మూవీ అనౌన్స్మెంట్ కూడా లేదు. ఓన్లీ రాజమౌళి గారిది అలాగే మహేష్ బాబు గారి మూవీయే ప్రజెంట్ అయితే ఉంది. ఈ సినిమా కంప్లీట్ అయ్యే వరకు ఎక్కడికి వెళ్లకుండా ఉంటాకి పాస్పోర్ట్ తీసుకున్నట్టు ఇండైరెక్ట్గా చెప్పారని రాజమౌళి గారు చాలామంది అంటూ ఉన్నారు. దీనిపైన మీరేమనుకుంటున్నారో చెప్పండి. అయితే ఈ మూవీ మీద చాలామంది ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకున్నారు, ఎందుకంటే జేమ్స్ బాండ్ క్యారెక్టర్లో మహేష్ బాబు అన్నని చూడాలని వాళ్ళ ఫ్యాన్స్ అప్పటి నుంచి అనుకుంటున్నారు. అది రాజమౌళి గారు డైరెక్ట్ చేయడం చాలా సంతోషంగా ఉండిద్ది అని అందరికీ. చూడాలి మరి మూవీ గురించి ఏమన్నా అప్డేట్స్ వస్తాయేమో. సుమా గారు అయితే ఒక అప్డేట్ అనేది లీక్ చేయడం జరిగింది. అదే కొబ్బరికాయ కొట్టారు, స్టార్ట్ చేశారు మూవీ అని చెప్పారు. దానిపైన రాజమౌళి గారు అయితే ఏం మాట్లాడలేదు. ఓకే ఫ్రెండ్స్, మనం ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ అనేవి చెప్తూ ఉంటాం. మనం యూట్యూబ్ ఛానల్ని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీ అందరి సపోర్ట్ కావాలని కోరుకుంటున్నాను. బాయ్ ఫ్రెండ్స్.